విజల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యపై కాంగ్రెస్ సర్కారు సీరియస్ అయింది. ఈ హత్యపై సిఐడి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే రాజలింగమూర్తిని హత్య చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, నిన్న భూపాలపల్లిలో జరిగిన మర్డర్ పై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిన్న రాజలింగమూర్తిని దారుణంగా భూపాలపల్లి నడి రోడ్డుపై మర్డర్ చేసిన పరిస్థితి ఉంది. ఈ అంశం సీఎంఓ నుంచి ఇప్పటికే జిల్లా అధికారుల నుంచి నివేదిక కోరడం జరిగింది. అసలు దీనిపైన పూర్వాపరాలు ఏంటి, దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, దీనికి మర్డర్ గల కారణాలు ఏంటన్న దానిపైన సిఐడి ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొత్తానికి చూసుకుంటే దీంట్లో చాలా వేరే కోణాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ మర్డర్ కుట్ర వెనుక ఉన్నారని చెప్పి ఇప్పటికే లింగమూర్తి భార్య కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. రాజలింగమూర్తి మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి సామాజిక కార్యకర్తగా ఆయన ఎన్నిటిలో పోరాడుతున్న పరిస్థితి ఉంది. అయితే వీటన్నింటి నుంచి తప్పించేందుకే రాజలింగమూర్తిని మర్డర్ చేయించారన్నది ప్రధానంగా రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. అసలు దీనికి కారకులు ఎవరు, పూర్తిగా నిజ నిర్ధారణ వచ్చే సిబిసిఐడి ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.